ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రియాంక చోప్రాని దగ్గరగా గమనించిన వారు ఆమె లాంగ్వేజ్ స్కిల్స్ని మెచ్చుకుంటారు. ఆమె థాట్ ప్రాసెస్ని గుర్తు చేసుకుంటారు. ఆమె ట్రావెల్ చేసిన రూట్ చూసి ఇన్స్పైర్ అవుతారు. ఆమె సక్సెస్ని డీకోడ్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు చెప్పడం సంగతి సరే, ఇంతకీ ప్రియాంక ఏం చెప్తున్నారు? దేశీ గర్ల్ ప్రియాంక చోప్రా గురించి ఒకప్పుడు మనం మాట్లాడుకుంటే ఎక్కడో ఉన్న లేడీ గురించి మాట్లాడినట్లుగా అనిపించేది. కానీ ఇప్పుడు ఆమె వారణాసిలో పార్టయ్యాక ఆమెకు సంబంధించిన ప్రతిదీ మనకే సొంతమైన ఫీలింగ్ వచ్చేస్తోంది. రాజమౌళి సినిమా విషయంలో గతంలో చాలా మంది చేయని సాహసాన్ని చేసి అందరికీ వావ్ ఫ్యాక్టర్గా మారారు దేశీ గర్ల్. ఆమె ఇచ్చినన్ని లీకులు ఎవ్వరూ ఇవ్వడం లేదంటూ ఆమెకి నాన్ స్టాప్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు ఘట్టంనేని ఫ్యాన్స్. కెరీర్ బాలీవుడ్లో టాప్లో ఉన్నప్పుడు హాలీవుడ్ వైపు అడుగులేశారు ప్రియాంక చోప్రా. అసలు ఆమెను అటువైపు నడిపిన అంశాలేంటి అని అడిగితే ఇంట్రెస్టింగ్గా ఆన్సర్ చేశారు బ్యూటీ. ఆ టైంలో నాకు బాలీవుడ్ చాలా చిన్నగా అనిపించింది. ఐశ్వర్యరాయ్ లాంటి వాళ్ళు హాలీవుడ్ని ఎక్స్ప్లోర్ చేశారు. అందుకే నేను అటువైపు నడవాలనుకున్నా అంటూ తనను ఇన్స్పైర్ చేసిన ఐష్ గురించి చెప్పేశారు ప్రియాంక. నటిగా వింగ్ స్ప్రెడ్ చేయాలనుకున్న ప్రతిసారి కంఫర్ట్ జోన్ని వదిలేస్తుంటానన్నది ప్రియాంక చోప్రా చెప్పిన మాట. ఇప్పుడు రాజమౌళి మహేష్ మూవీకి కూడా ఆమె అందుకే సైన్ చేశారా? సరికొత్త సరిహద్దుల్ని ఎక్స్ప్లోర్ చేయాలన్న కలలతోనే ఈ ప్రాజెక్టులోకి అడుగుపెట్టారా అంటూ ఇష్టంగా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్. ఐటమ్ ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా.